Heart rate is dropping. Injection atrafenib. Starting CPR. I think he should be okay. Take him to the operation theatre. Your son is out of danger. He'll be in ICU for a few days. Okay? Take him. God bless you. దుర్గా, శంకర్ నారాయణని మాట్లాడుతున్నా. కొడుకు చచ్చిండని ఏడుస్తున్నావా లేక తప్పించుకున్నా అని ఖుషిగున్నా? ఇంకో పాడే రెడీ చేసుకో. నెక్స్ట్ నువ్వే చేస్తావు. నువ్వు బాబు నేను తిరిగి వచ్చే వరకు పాండ్యన్ ఇంట్లో ఉండండి. ఇంకొకసారి ఆలోచించరా. ఏ రక్తపాతం అయితే వీడికి అంటకూడదని ఎంత దూరం తీసుకొచ్చానో ఇక్కడ అదే జరిగింది. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే ముగిస్తాను. హలో, కౌన్? దుర్గా. అసమ్మతి నాయకుడిగా ముద్రపడ్డ గురునారాయణకు హైకమాండ్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా చర్య తీసుకునేందుకు వెనకాడబోమన్న సంకేతాన్ని పార్టీ శ్రేణులకు పంపడానికే గురునారాయణకు షోకాజ్ జారీ చేశారని క్రమశిక్షణ సంఘం సభ్యులు వ్యాఖ్యానించారు. ఈ స్టేట్ల గల్లీ గల్లీలో ఉన్న మన బద్మాస్ గాళ్ళందరినీ పిలువు, మంచిగా డ్యూటీలు అలాట్మెంట్ చెయ్యి. రేపు ఈ స్టేట్ మొత్తం ఈ స్టూడెంట్లు చేసి ధర్నాల వాళ్ళని మిక్సింగ్ చేయాలి, లొల్లి లొల్లి చేయాలి. రాష్ట్రం మొత్తం డార్క్ అయిపోవాలి, డార్క్ అయిపోవాలి. సర్కార్ వాళ్ళని మనం ఏమడిగినాము? బొబ్బ పెట్టమని అడిగినామా? లే, నోటికాడ బొబ్బ గుంజుకపోవద్దు అన్నాం. ఇదేమన్నా తిట్టా? మన వాటకు రావాల్సిన నీళ్లు, మన కోటకు రావాల్సిన కొలువులు, ఈ సాగు లెక్క మనకి ఇయ్యమని అడుగుతున్నాం. ఇదేమన్నా తిట్టా? త్రెట్టా? అరే, ఇది అడిగినామని లాఠీ చార్జ్ చేస్తారు, ఫైరింగ్ చేసి పక్క రైతులు సంపద తింటారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? అందుకే నేను సర్కారు ఉండైనా గాని దీన్ని ఖండిస్తున్నా. ఇప్పుడు మన హక్కును మనం పొందేందుకు ఉద్యమాలు చేయాలి, నారన్లు కొట్టాలి, జులుసు తీయాలి. మీరేం ఫిగర్ పడుకుండ్రి, మీ ముందు నేనుంటా. లాఠీ గాని తూట గాని ముందు నాకు తాకాలే, నాకు తాకాలే. తాకింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన కలేజ్ గానే దుర్గా లేపేసిందన్నా.
కుర్రాన్ని కూడా వేసేసిండన్నా. కటార్ని కూడా హలో విద్య, ఎలా ఉన్నా? డాడీ దగ్గరికి వెళ్దామని చైతు ఒకటి ఏడుపు, సర్ది చెప్పలేకపోతున్నాను. కొద్ది రోజులు ఓపిక పట్టు. అవర్ హ్యాపీనెస్ విల్ కమ్ బ్యాక్. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను రా. అక్కడ నువ్వు ఎలా ఉన్నావో, నీకేం జరుగుతుందో అని టెన్షన్ భరించలేకపోతున్నాను. పిచ్చెక్కుతోంది నాకు. ప్లీజ్, నేను చైతు అక్కడికి వచ్చేస్తాం. ఆ పని చేయకు. అర్థం చేసుకో విద్య. నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదురా. సరే, నువ్వురా. బాబుని మాత్రం పాండ్యం దగ్గర ఉంచు. థ్యాంక్ యూ రామ్. బాయ్. టేక్ కేర్. బాయ్. ఆ దుర్గాగాడు బ్యాంకాంగ్ వేయించిన మన వాళ్ళని ముగ్గురిని చంపినాక శంకరానంద్ చంపనీకి ఎత్తుకుతున్నాడంట. అబ్బా, ఆ దుర్గాగాడు వచ్చి నా కొడుకునే సంవత్సరం మీరేం పెడుతున్నారా? పండ్రి, మన వాళ్ళని 100 మంది తోలుకుని ఆ దుర్గాగాడిని తుక్కడా కింద నరుకుంటే ఆవేశపడకు. ఏంటి ఆవేశపడేది? నీ కొడుకు జరిగితే తెలుస్తుంది. ఏమిటా నువ్వు కూడా నీ కొడుకులకు మూర్ఖంగా మాట్లాడతావు? ఆ దుర్గా సంగతి నీకు తెలీదు. తెలుసు. ఆని మూలంగానే కదా నాకు ముఖాన వచ్చాడైంది, నేను జైలుకి పోయింది. నీకు అంతే తెలుసు, డీటెయిల్ గా తెలియదు. ఏంది నీకు తెలుసు? నీ అదృష్టం బాగుండ బట్టి ఆ చేతిలో పడ్డ సాగుకుండా బతికావు. శంకర్ నారాయణ ఎక్కడ దాచు. ఏంటి దాచాలి? లేకపోతే ఈడుకున్న ఆవేశానికి ఈడి ఆ దుర్గాగాడికి ఎదురని నిన్నే చేస్తాను ఆ చేతిలో వస్తాను. ఏంటి అర్థం చేసుకో. ఆ దుర్గాగాడు సచ్చిండని వార్త తెలిసేంత వరకు నా కొడుకుని అండర్ గ్రౌండ్ లో దాసుండ్రి. అన్న మీడియా వాళ్ళు వచ్చిరన్నా. లేదని చెప్పరా బద్మాష్. ఏదో గాలి ఎవడో ఏడుస్తుంటే సుట్టగాల్చుకుని మనడం కూడా వచ్చి కట్లుంది ఇలా కదా. ఈ టైంలో ఆడేంది బే? నువ్వు ఆగరా, ఇదే కరెక్ట్ టైం. ఏంది? కూర్చో. ఇప్పుడు కనుక నువ్వు లేకపోతే ఏవో కథలే వాళ్ళకి తోచింది రాస్తారు. నువ్వు వెళ్ళి తెలివిగా దుర్గా వైపు మళ్ళించు. వాడు మన శత్రువు అని ప్రపంచానికి తెలియడం చాలా అవసరం. ఈ ప్రజలు అయితే మామూలు కాదు. మన బెడ్రూమ్ మ్యాటర్ మనకంటే ముందు అలాగే తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆగురి. ఫార్మాలిటీ లేదా? నమస్తే. ఈ రోజు సిటీలో జరిగిన హత్యల్లో చనిపోయిన 4 మీ మనుషులే అంటున్నారు, నిజమేనా? ఖండిస్తున్నా. వాళ్ళు రౌడీ షీటర్లని పోలీసులు అంటున్నారు. గది ఖండిస్తున్నా. దేని ఖండిస్తున్నారండి? చనిపోయిన వాళ్ళు మీ మనుషులా కదా? ఏందమ్మా గట్ల అడుగుతారు? చెప్పిన కదా, ఆడ ఖండించినా ఈడ ఖండించినని. ఇప్పుడు ఇది ఖండిస్తానా అంతే. చనిపోయిన వాళ్ళలో మీ కాన్స్టిట్యూన్సీ యూత్ లీడర్, ఓ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మీ మనుషులా కాదా? గట్లనా? ఏమ్రా ఉన్నారా? ఏ లేరనా? విన్నావు కదా, ఏ లేలే. కాళ్ళేదో అసమ్మతి గ్రూప్ కార్యకర్తలు అన్నట్టు. అసలు ఈ అసమ్మతిని అనిసడేందుకే సర్కార్ వాళ్ళే హత్యలు చేస్తాండ్రు అని పబ్లిక్ టాక్ అంట. గది నాకు చెబుదామని మా పోరగాళ్ళు నా తానికి వచ్చిండ్రు. నడుమికెట్లా మీరు గుసాయించారు. గది మ్యాటర్. మీ అసమ్మత వర్గంలో రౌడీ షీటర్లు ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారా?
అసలు నువ్వు డ్యూటీ ఎక్కి ఎన్నాళ్ళు అవుతామి అంటే అంటున్నారు సాలే కాళ్ళు రౌడీ సీటర్లు అన్నది మాఫై ఇన్నేళ్ళు అయింది. ఇప్పుడు వాళ్ళైతే క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు. కైనా చంపినోడే పడన్నది దాన్ని కనుక్కోవాలి కానీ నా తాను పెడతారండి ఈ పంచాయతీ. అయితే ఈ హత్యలు ఎవరు చేశారు చెప్పగలరా? చెప్తా, నాకేమన్నా భయమా? ఇవన్నీ చేసేది ఆ దుర్గగాడు. అయినా ఆడదచ్చిండని గవర్నమెంటే డిక్లేర్ చేసి ఏమయ్యా మీ అన్యాయం కాకుంటే అసలు సచ్చినోడు బతుకుడు ఏంది, ఈ హత్యలు చేసుడు ఏంది అని ప్రాంతానికే పోయి ఆ దుర్గగాని ముందే ఈ పంచాయతీ పెడతారా? ఏమన్నా ఈయన పెడతారా? ఏందా మీ ప్రశ్న? గురునారాయణ తన మనుషులను చంపింది మీరేనని, ప్రభుత్వమే మీ చేతి హత్యలు చేయించిందని అంటున్నారు. దీనికి మీ సమాధానం? అధికారికంగా ఎప్పుడో చనిపోయిన మీరు ఎలా బతికొచ్చారు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? మీరు దుర్గానా కాదా? ఈ హత్యలకు మీకు సంబంధం ఉందా లేదా? సూటిగా సమాధానం చెప్పండి. ఖండిస్తున్నాను. అన్నింటినీ ఖండించడం సమాధానం కాదు. మీ దగ్గర 100 ప్రశ్నలు ఉన్నాయి, నా దగ్గర ఒకే సమాధానం ఉంది. అది గురునారాయణకి తెలుసు. లాయర్ సాబు విన్నావు కదా, గాడింతకి దుర్గగాన్ని ఒప్పుకున్నట్టా లేనట్ట? రెండూ కాదు, వాడు మనకు వార్నింగ్ ఇస్తున్నట్టు. దీని తల్లి ఈ దుర్గగాన్ని ఏం చేయాలి భయా? ఐసా బోల్. అచ్చా అజీజ్ గారు జైలు నుంచి బయటకు వచ్చి అతనా నీ నోట్లో చక్కెర వయ్యా, ఖాళీ చేతిలో గోళీలు నింపిన తుపాకి పెట్టినావు లాయర్ సాబ్. శంకర్ నారాయణ రియల్ ఎస్టేట్ దందా సెటిల్మెంట్లో అన్ని పనిచేసిండు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. మనకు తెలిసిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి, వేరే పని పెట్టుకోవద్దు. మన వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు. పరిస్థితి ఇప్పటికే నీకు అర్థమైంది అనుకుంటాను. ఎనీహా, మేం చేయాల్సిన పని నువ్వు చేసావు. గురునారాయణ మనుషుల్ని చంపి. శంకర్ నారాయణ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ బౌదూర్పురాలో ఉన్నాడు.
దుర్గా